అందరికీ నమస్తే అండి. మా రోజాకి ఎవరు ఎన్నిసార్లు పొలతో తీసిట్టినా కానీ బుద్ధి సిగ్గు అనేది రాదండి. ఆ జన్మ అంతే. దెబ్బలు కాసేయడం బాగా అలవాటు పడిపోయి ఒక మాట అనేస్తుంది, 10 మాటలు కాసేస్తుంది. ఇందాక ఒక వీడియో రిలీజ్ చేసింది పురంధేశ్వరి గారిని ఉద్దేశించి. ఆవిడ మాట్లాడే మాటలు ఏంటంటే, బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి మాట్లాడుతున్నారా అని మాట్లాడుతుంది. ఇక్కడ రాజకీయాల్లో వరుసలు ఎందుకు వచ్చినా నాకు అర్థం కావట్లా. మాట్లాడితే ఆ వెకిలి భాష ఏంటో మాకు అర్థం కావట్లా. నువ్వెవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చెప్పు రోజా. నువ్వు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి అంతలా గుడ్డలు దించేసుకుంటున్నావు. ఇక్కడ నోటుకొచ్చింది అలా మాట్లాడుతున్నావు. ఎవరి కోసం, దేనికోసం? ఒకసారి రోజా ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తాను చూడండి. కూడా విచారించాలి అన్నారు రోజా. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. రోజా మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది కళ్ళల్లో ఆనందం చూడడానికి చెయ్యని పని అంటూ లేదు. రోజా ఇతర వ్యక్తుల కళ్ళల్లో ఆనందం కోసం, కేవలం ఇతర వ్యక్తుల కళ్ళల్లో ఆనందం చూడడానికి భాష పరంగా దిగజారిపోయింది, వ్యక్తిత్వం పరంగా దిగజారిపోయింది, నోటుకొచ్చింది మాట్లాడింది. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చెప్పు రోజా. మనం నోటి దూల కొద్ది ఎదుటి వ్యక్తిని అడిగే ముందు మనం దిగజారిపోయి బజారు మనిషి కంటే హీనంగా మనం మాట్లాడాం కదా. గతంలో మాట్లాడామా? నీకంటే బజారు మనిషే మంచిది, బాగా మాట్లాడిద్ది అనిపించుకున్నావు కదా. చెప్పు. అంత దిగజారిపోయి ఆ స్థాయికి దిగజారిపోయి నువ్వు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి మాట్లాడావు ఆ రోజున. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఎవరి మొక్కలో చిరునవ్వును చూడడానికి మాట్లాడావు. ఇలా మేము కూడా మాట్లాడగలుగుతాం. విమర్శ ఎప్పుడు కూడా ఉందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. బావ కళ్ళల్లో ఆనందం, మరిది కళ్ళల్లో ఆనందం అంటే నీ కథలు కూడా చాలా ఉన్నాయి, నీ గురించి కూడా చాలా మాటలు మాట్లాడగలుగుతాం. విమర్శ మామూలుగా చెయ్యండి. ఎందుకు అంత నోటదోలని అడుగుతున్నా. ఎందుకు అంత కిందకి దిగజారిపోవాలి దేనికంటున్నా. మనం ఒక మాట అనేసి 10 మాటలు ఎందుకు కాసేయని చెప్పు. ఆ మాట్లాడేది సరిగా మాట్లాడలేవా? ఆ డైలాగ్ కొట్టకుండా ఉండలేవా? ఒకే పార్టీ కాదు కదా, కుటుంబ సభ్యులు మేము కాదన్నట్లా. పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత. అవునా? పార్టీలు వేరు కదా, సిద్ధాంతాలు వేరు కదా. మరి అలాంటప్పుడు నీకు నోటుకొచ్చింది నువ్వు ఎలా మాట్లాడతావు? అంటే అందరూ కూడా మీ జగనన్న కొంపలో ఉన్నట్టు ఉండాలన్నమాట. అవునా? తల్లి లేదు చెల్లి లేదు, చూడు ఎలా కొట్టుకుంటారో, రోడ్డు ఎక్కి మరీ కొట్టుకుంటారు వాళ్ళు. అదొక విచిత్రమైన ఫ్యామిలీ. అలా అందరూ కొట్టుకోలేము. సిగ్గుపడి మనం పొగడలేదేటి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు అని చెప్పేసి అని ఇవాళ మనం మాట్లాడడానికి. దయచేసి ఈ పదాలు మాట్లాడడం. మాకు బావ కళ్ళల్లో ఆనందం, మరిది కళ్ళల్లో ఆనందం అంటే మేము కూడా మాట్లాడగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమా, కొడాలి నాని కళ్ళల్లో ఆనందం కోసమా, అనిల్ కుమార్ యాదవ్ కళ్ళల్లో ఆనందం కోసమా, బైరెడ్డి సిద్ధార్థి కళ్ళల్లో ఆనందం కోసమా? అంటే మీ పార్టీలో నాయకుల కళ్ళల్లో ఆనందం కోసమని అడుగుతున్నాను డైరెక్ట్గా. అంటే నాకు గుర్తున్న పేర్లు మాత్రమే చెప్పా, వేరే ఉద్దేశంతో చెప్పలా. నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడతావు కదా, నీ నోటుకు వచ్చింది మాట్లాడతావు కదా, మహిళలందరూ అసహించుకునేలా మాట్లాడతావు కదా. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసమా? లేదంటే మంత్రులుగా చేసిన కొడాలి నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, గతంలో నీ వెనకాతల తిరుగుడు బైరెడ్డి సిద్ధార్థి కళ్ళల్లో ఆనందం కోసం కానీ, ఇంకా మరికొందరు వ్యక్తుల కళ్ళల్లో ఆనందం కోసం కానీ, ఎవరి ఆనందం కోసం? మనం అధికారంలో ఉండగా అంతలా పేలిపోయాము, పేలిపోయి రాలిపోయాం కదా. అంత ఎత్తునట్టు పడేళ్ళు కింద పడ్డాం మనం. ఏమైంది? ఏం కాల. కొద్దిగా ఈ నోటి దోల మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది ఎప్పటికైనా. నాకు నీ పైన చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు. నువ్వు వచ్చ మాటలు ఈ లేఖ మాటలు మాట్లాడద్దా? పాయింట్ మాట్లాడండి. ఏం మాట్లాడారు పురంధేశ్వరి గారు? ముఖ్యమంత్రిగా మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అంతేనా? అరే ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక భాగం అండి.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసే కదా పోటీ చేస్తుంది. ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక భాగం. ఇదిలో కళ్ళల్లో ఆనందం చూసేది ఉంది. పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేసినప్పుడు మాట్లాడితే నువ్వు ఎలాంటి డైలాగులు కొట్టినా పర్వాలా, వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఒక భాగం ఖచ్చితంగా మాట్లాడతారు. ఆవిడ కూడా కూటమి అభ్యర్థే కాదా? ఇంత చిన్న లాజిక్ తెలియకుంటే ఎట్లా మీరు మాట్లాడేది? కళ్ళల్లో ఆనందాల వరకు వెళ్ళిపోతే నీ స్టోరీ చిన్నది కదా, అన్నీ బయట పెడతాం. గుర్తుపెట్టుకో, ఈ వ్యక్తులు జస్ట్ ఇప్పటికైనా మాని వద్దు. వినటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది. అది నువ్వు అనుకుంటున్నావు నేను పెద్ద తప్పుగా ఏం మాట్లాడలేదని చెప్పేసి అని అనుకుంటున్నావు, కానీ మేము కూడా తప్పు అని చెప్పాను అన్నట్లా. వద్దు, ఈ కళ్ళలో ఆనందం చూడాలో ఈ వెహికల్ చేస్తూ వద్దు. మన భాగవతం పెద్దదే, నువ్వే ఎదురుడికి పాఠాలు చెప్పవసరం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూటమిలో పార్టీలుగా 3 పార్టీలు ఉన్నాయి కదా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అందరు నాయకులు స్పందిస్తారండి. ఎందుకు స్పందించకూడదు అని అడుగుతున్నాను నేను. స్పందిస్తే తప్పేంటి? నీకు వచ్చింది నొప్పేంటి? జగన్మోహన్ రెడ్డి నేమల్లా, నిన్నేమల్లా, మీ పార్టీ నాయకుల గురించి మాట్లాడాలా? అబ్బే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అయితే సరిపోద్దండి. ఇంక గొడవలు చేసుకొని వచ్చేస్తారు ఇక్కడికి. ఇంక నోటికి వచ్చింది మాట్లాడేస్తూ ఉంటుంది. ఇంకా దయచేసి వద్దు. అతి పేలాపన పేలిపోమాకు ఇక్కడితో కట్టిపెట్టే. ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ పరంగా నీ శాఖకి సంబంధించి నువ్వేం పీకి పూర్తి చేసావు గతంలో, అదే శాఖకు సంబంధించి ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఆ శాఖ పని నీకు నిజంగా పట్టుంటే కనుక, ఇదిగో నేను మంత్రిగా ఉండగా నా శాఖకు సంబంధించి నేను పలానా పనులు చేశాను, ఇగో ఈ అభివృద్ధి నేను చేయాలనుకున్నాను, ప్రభుత్వం మారిన తర్వాత కొత్త మంత్రులు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసేసారనో, లేదంటే అభివృద్ధి చేయకుండా ఆపేశారనో, లేదంటే నిధులు విడుదల చేయలేదనో, ఇలాంటి వాటి గురించి మాట్లాడితే చక్కగా ఉంటుంది. గుడ్డి గుర్రలో వచ్చేసి ఏది పడితే మాట్లాడేయడం కాదు రోజా. ప్రతిసారి మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడవచ్చు, కానీ అన్ని సందర్భాల్లో వెహికల్తానం పనిచేయదు, వెహికల్ చేస్తే పనిచేయదు. ఇదే రాజకీయం అనుకోకో, ఎవరు పడతారు మీద మాట్లాడితేనే. ఇది మాలాగా, ఇది మేమైతే కార్యకర్తలు మాట్లాడుతున్నాం అంటే వేరేది. నువ్వు కూడా మాలాగా మాట్లాడుతున్నావు. కొద్దిగా మంత్రిగా చేసావని ఇంగిత జ్ఞానం నీకు ఉండాలి, సోయి నీకు ఉండాలి, ఆ ఆలోచన విధానం నీకు ఉండాలి. మీ హయాంలో మీరు మంత్రులుగా ఎవరైతే చేశారో ఒక్కడికి ఆయా శాఖల పైన మీకు పట్టు ఉండదు. వాళ్ళకి ఉండదండి, వాళ్ళకి పట్టు ఉండదు. ఏదో 4 బూతు మాటలు మాట్లాడేసి మంత్రులు అయిపోయారు. కానీ కొడాలని, రోజాని, అనిల్ కుమార్ యాదవ్ని, అలాగే అంబటి రాంబాబుని, జోగి రమేష్ని, ఇంకా ఎవరైతే మంత్రులుగా చేశారో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయా శాఖల గురించి ఒక పావుగంట సేపు అనర్గళంగా ఒక పావుగంట సేపు మాట్లాడమంటే ఒక్కడ మాట్లాడలేడు. చేతిలో పేపర్ ముక్కలు ఏందే ఒక పావుగంట సేపు మాట్లాడండి అంటే ఒకడు మాట్లాడలేడు. చేత కాదు, మాట్లాడడం చేత కాదు. అదే బూతులు మాట్లాడేమనండి నాన్ స్టాప్గా 6 గంటలు మాట్లాడతారు. మంచినీళ్ళు కూడా తాక్కుంటా 6 గంటలు మాట్లాడతారు. మీరు పనిచేసిన శాఖల గురించి మాట్లాడమంటే 10 నిమిషాలు కాదు కదా, 6 నిమిషాలు మాట్లాడలేరు. అది మన బతుకులు. అది మీరు రాష్ట్రానికి చేసిన సేవ. మీరు మంత్రులుగా వెలగబెట్టింది ఏమీ లేదు. ఏళ్ళ మీద పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలా? కొద్దిగా సిగ్గుపడు చాలు. ఇంకా నీ ఓవర్ యాక్షన్ చేయమాకు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చాలా చూసాం మేము గతంలో. మీరు ఎలా మాట్లాడే, మీరు ఎలా నోటికి వచ్చి మాట్లాడే మీరు 11 స్థానాలకు వచ్చేసారు.